టీడీపీ 2 రోజుల మహానాడు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైభవంగా మొదలైంది. పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ మహానాడును పూర్తిగా మహిళలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. తొలి రోజు కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నారా లోకేష్ కీలక ప్రకటన నిలిచింది. మహిళలను లబ్ధిదారులుగా మాత్రమే చూడటం లేదని, నిర్ణయాధికారం ఉన్న శాసనకర్తలుగా చూడాలన్నదే తమ లక్ష్యమని లోకేష్ స్పష్టం చేశారు. కేంద్ర మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేసినా చేయకపోయినా రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు టీడీపీ 33% సీట్లు కేటాయించి తీరుతుందని ప్రతిజ్ఞ చేశారు. లోకేష్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగానే సభా ప్రాంగణం చప్పట్లతో మార్మోగింది. మహిళలకు విద్యా ఉపాధి అవకాశంలో 33% రిజర్వేషన్ అందించిన వ్యక్తి మన సిబిఎన్. మహిళలకు విద్యా ఉపాధి అవకాశంలో 33% రిజర్వేషన్ అందించిన వ్యక్తి మన సిబిఎన్. మహిళలకు విద్యా ఉపాధి అవకాశంలో 33% రిజర్వేషన్ అందించిన వ్యక్తి మన సిబిఎన్. మహిళలకు విద్యా ఉపాధి అవకాశంలో 33% రిజర్వేషన్ అందించిన వ్యక్తి మన సిబిఎన్. మహిళలకు విద్యా ఉపాధి అవకాశంలో 33. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం